టైలర్స్ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముద్రా లోన్ ద్వారా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వడం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అన్నదాన సమాజంలో టౌన్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. నవ్యాంధ్ర రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ ఏఎస్ఎన్ మూర్తి, కాకినాడ జిల్లా అధ్యక్షులు టి చిట్టిబాబు ఆధ్వర్యంలో టైలరింగ్ మిషన్ సృష్టికర్త విలియమ్స్ హూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో టైలర్లకు రుణాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైలర్ల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు పి రామదాసు, ఎన్ సత్యరాజు, కాకినాడ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుబాబు, రాధాకృష్ణ, ట్రెజరర్ కృష్ణారావు, సభ్యులు దుర్గారావు, నాగేశ్వరరావు, మురళీకృష్ణ, శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జి సుగుణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కులానికి ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీల ద్వారా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఆ సొసైటీలన్నీ కలిసి ఒక ఫెడరేషన్ పెట్టుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ఫెడరేషన్ ద్వారా డబ్బులు అందుతాయి, ప్రభుత్వం సహాయం చేస్తుంది. మీరు సొసైటీ ఫామ్ చేసుకోండి అని చెప్పి మొట్టమొదటి నేనే చెప్పానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఆ రోజు ఇదే అన్నదాన సమాజంలో తర్వాత మీరు సొసైటీ ఫామ్ చేసుకున్నారు, ఫెడరేషన్ వచ్చింది, ఫెడరేషన్ ఫామ్ చేసుకున్నారు. దానికి ప్రెసిడెంట్ కూడా ఆ రోజు మరి రెండోసారి ఎమ్మెల్యే అయిన ప్రెసిడెంట్ కూడా ఇచ్చుకున్నాం మనం. మరి ఏరువురైనా ఎవరో మరి ఆయన కైకులూరు ఆయనకి ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. మనం తాడకర్గుడు ఫెడరేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సహాయం అందించాలంటే టైలర్స్ అందరూ కూడా ముద్రా లోన్ ద్వారా 1,00,000 2 లక్షలు కూడా ఆ రోజు నేను ఇచ్చిన మాట ప్రకారంగా టైలర్స్కి 1,00,000 2 లక్షల రూపాయలు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ సందర్భంగా ప్రతి చోట కూడా మేము భోజనాలు పెట్టుకుని జెండా ఎగరేసి రకరకాలుగా ఎంతో ఉత్సాహంగా జరిగే రోజు ప్రతి సంవత్సరం కూడా 28వ రోజుని మేము ఈ టైలర్స్ డే చేసుకుంటాం. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆటలో పాటలో డ్రాలో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి అంతా ఎంజాయ్ చేసి గడుపుతాం. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు గారు మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఇచ్చేశారు. ఇది నెక్స్ట్ మన రెడ్డి గారు కూడా వస్తారు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా. ఇద్దరు అభిమానులే.